హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. జూన్ నెలలో మహిళలకు అదిరిపోయే గుడ్ న్యూస్. సో మీ అందరి ఖాతాల్లోకి మహిళలకు 15,000 రూపాయలు అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు కంప్యూటర్ బటన్లోకి అయితే విడుదల చేయబోతున్నారు. అయితే మీరు ఇక్కడ స్క్రీన్ మీద అయితే చూసి ఆల్మోస్ట్ అర్థమైపోయి ఉంటుంది అది ఏ పథకం అనేది. అది ఏ పథకమో కాదండి, తల్లికి వందనం పథకం అనమాట. సో బిడ్డలందరికీ కూడా ఇంట్లో ఎంతమంది చదువుతూ ఉంటే అంతమందికి కూడా 15,000 రూపాయల లెక్కన సీఎం చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం పథకం కింద అయితే ఈ యొక్క తల్లి ఖాతాల్లోకి అయితే జమ చేయబోతున్నారనమాట. సో దీనికి సంబంధించి ఇప్పుడు తాజాగా వచ్చినటువంటి సమాచారము అఫీషియల్ డేట్ అనేది కన్ఫర్మ్ అయిందండి. సో అఫీషియల్ డేట్ అనేది ఎప్పుడు వచ్చింది, సో సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించి, అలానే కొన్ని ప్రూఫ్స్ అనేటివి కంపల్సరీగా మీ దగ్గర ఉండాలి. అదేవిధంగా కొన్ని అర్హతలు అనేటివి ఉన్నాయన్నమాట. వాటి గురించి పూర్తి వివరాలు ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. ఇప్పుడే వచ్చినటువంటి తాజా సమాచారం, ఓకేనా. సో ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ముందుగా తల్లికి వందనం పథకం అనేది ఏంటి అని అడిగితే, గతంలో అమ్మఒడి పథకం అనేది మారు మోగిందనమాట ఆ పేరు అనేది. అదే పథకాన్ని ఇప్పుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వము పేరు మార్చి తల్లికి వందనం పథకం కింద విద్యార్థులు ఎవరైతే 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతూ ఉన్నటువంటి వారి యొక్క తల్లి యొక్క ఖాతాల్లోకి అయితే ఈ డబ్బులను విడుదల చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే, గతంలో 13,000 రూపాయలు మాత్రమే అందేవి అనమాట. సో ఇప్పుడు అలా కాకుండా 15,000 రూపాయలు నేరుగా తల్లి యొక్క ఖాతాల్లోకి డీబీటీ విధానంలో, డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ విధానంలో తల్లి యొక్క ఖాతాల్లోకి అయితే జమ కావడం జరుగుతుంది. ఇది ఒక బెనిఫిట్ అనేది చెప్పవచ్చు అనమాట. మరొక బెనిఫిట్ ఏంటంటే, గతంలో అమ్మఒడి పథకం ఇంట్లో ఒక్కరికి మాత్రమే వచ్చేది. ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వము ఇంట్లో ఎంతమంది చదువుకుంటూ ఉంటే అంతమందికి కూడా 15,000 రూపాయలు వారి యొక్క తల్లి యొక్క ఖాతాల్లోకి జమ చేస్తామని చెప్తుంది. ఎగ్జాంపుల్కి ఇక్కడ ముగ్గురు కనుక ఉండినట్లయితే ఇంట్లో చదువుకుంటున్నటువంటి వాళ్ళు, సో వారికి 45,000 రూపాయలు తల్లి యొక్క ఖాతాల్లోకి అయితే చేరడం జరుగుతుంది. అయితే వీటికి సంబంధించి కొన్ని ఎలిజిబిలిటీస్ అయితే ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. సో అయితే తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు తల్లి యొక్క ఖాతాల్లోకి జమ అవ్వాలంటే ఖచ్చితంగా కొన్ని క్వాలిఫికేషన్స్ అనేటివి ఉన్నాయన్నమాట. ఇక్కడ విద్యార్థికి సంబంధించి చూసుకున్నట్లయితే విద్యార్థి 1వ తరగతి నుంచి 12వ తరగతి మధ్యలో చదువుతూ ఉండాలి. అంటే 2025-26 సంవత్సరానికి ప్రారంభానికి ఖచ్చితంగా విద్యార్థి ఇంటర్మీడియట్ లోపలే ఉండాలి. ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకొని బీటెక్ లేదా ఇంజనీరింగ్ ఇట్లా డిగ్రీ ఇలా సపరేట్గా వెళ్ళిపోయి ఉంటే ఆ విద్యార్థికి తల్లికి వందనం పథకానికి సంబంధించిన నిధులు అనేటివి పడవు. 2025-26 సంవత్సరంలో ఇంటర్మీడియట్ లోపల చదువుతూ ఉన్నటువంటి విద్యార్థి యొక్క తల్లి ఖాతాల్లోకి మాత్రమే ఈ 15,000 రూపాయలు అనేటివి విడుదల కాబోతున్నాయి. కాబట్టి సో ఇదొక కీలకమైన అంశంగా మారనుంది. సో అదేవిధంగా ఇక్కడ 2024-2025 విద్యా సంవత్సరానికి సంబంధించి విద్యార్థి ఖచ్చితంగా 75% హాజరు శాతం కలిగి ఉండాలి. ఇలా కలిగి ఉన్నటువంటి వాళ్ళ యొక్క లిస్ట్ మాత్రమే ఇప్పుడు సో ఎలిజిబుల్ లిస్ట్లోకి అయితే వస్తుంది. సో ఎలిజిబుల్ లిస్ట్ అనేది జూన్ మొదటి వారంలోనే విడుదల అవుతుంది. నేను మీకు తప్పకుండా వీడియోని చేస్తాను, మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. ఇక్కడ వరకు 2 క్వాలిఫికేషన్స్ అనేటివి చూసాం విద్యార్థికి సంబంధించి మాత్రం. నెక్స్ట్ ఇక్కడ తల్లికి సంబంధించి కూడా కొన్ని క్వాలిఫికేషన్స్ అనేవి ఉన్నాయి. సో ఇక్కడ తల్లికి సంబంధించి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఇక్కడ విద్యార్థి యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్ మరియు తల్లి యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఇద్దరిది కూడా మ్యాచింగ్ అవ్వాలి. ఇద్దరు ఒకే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మ్యాప్ అయ్యి ఉండాలన్నమాట. ఇద్దరు సపరేట్గా అయ్యి ఉంటే మీరు వెంటనే చేంజ్ చేసుకోండి. చేంజ్ చేసుకునేందుకు అవకాశం అయితే ఉంది. దీన్ని మీ యొక్క డిజిటల్ అసిస్టెంట్ గారు చేంజ్ చేస్తారు, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ముఖ్యంగా తల్లికి విద్యార్థికి సంబంధించి రేషన్ కార్డు కంపల్సరీగా ఉండాలి. సో రేషన్ కార్డు అనేది ప్రామాణికంగా తీసుకోబోతున్నారు. రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే ఈ తల్లికి వందనం పథకం అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మీ రేషన్ కార్డులో ఎవరు కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ, ఇన్కమ్ ట్యాక్స్ పేయరు, అదేవిధంగా ప్రభుత్వం నుంచి రిటైర్డ్ అయిపోయి అంటే ఉద్యోగం చేస్తూ రిటైర్డ్ అయిపోయి పెన్షన్ తీసుకుంటున్నటువంటి వ్యక్తి కూడా ఉండకూడదు. అలానే మీ యొక్క కుటుంబంలో మీ యొక్క రేషన్ కార్డులో ఉన్నటువంటి సభ్యులకు ఎవరికి కూడా 4 వీలర్ కారు ఉండకూడదు. అదేవిధంగా స్థలం కూడా ఈ యొక్క 1000 చదరపు అడుగుల కంటే ఎక్కువగా పట్టణ ప్రాంతాల్లో స్థలం అనేది తల్లి పేరు మీద ఉండకూడదు అని కూడా చెప్తున్నారనమాట. సో ఇలా కొన్ని క్వాలిఫికేషన్స్ అనేవి ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చేసి ముఖ్యంగా ఇచ్చేటువంటి అకౌంట్, ఇక్కడ తల్లికి సంబంధించి ఇచ్చేటువంటి అకౌంట్కి తప్పనిసరిగా ఎన్పిసిఐ అనేది యాక్టివ్లో ఉండాలి, ఆధార్ లింక్ అనేది అయి ఉండాలి. సో ఈ 2 కూడా అవ్వకుండా మీరు ఇచ్చినటువంటి అకౌంట్ యాక్టివ్లో లేకుండా ఉండినట్లయితే ఇక్కడ మీరు ఎలిజిబుల్ లిస్ట్లోకి వచ్చినా కూడా మీ యొక్క ఖాతాల్లోకి తల్లికి వందనం పథకానికి సంబంధించిన నిధులు అనేటివి విడుదలైతే కావు.
ఎందుకంటే ఇక్కడ డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ అనేది చేస్తారు కాబట్టి తల్లి యొక్క ఆధార్కి ఏ అకౌంట్ అయితే మ్యాచ్ అయి ఉంటుందో ఆ యొక్క అకౌంట్లోకి డైరెక్ట్గా డబ్బులు అనేటివి పడిపోతాయి. సో కాబట్టి ఇదొక కండిషన్కి అయితే ఉండబోతుంది అనమాట. సో మీరు ఇచ్చేటువంటి అకౌంట్ ప్రాపర్గా అన్నీ కూడా చూసుకొని అయితే ఇవ్వండి. సో ఇక్కడ వరకు క్లియర్. ఈ యొక్క అంశాలు మాత్రమే ఉన్నాయి. ఇందులో కీలకంగా మారనున్నది వచ్చేసి విద్యార్థి యొక్క హాజరు శాతము, అదేవిధంగా తల్లికి మరియు విద్యార్థికి సంబంధించిన హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది. సో ఈ రెండు కీలకంగా మారనున్నాయి. మిగతావన్నీ యాజ్ టీజ్గా గవర్నమెంట్ గతంలో ఏ రూల్స్ అయితే పాటించిందో అదే రూల్స్ని ఇప్పుడు తల్లికి వందనం పథకం మీద ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. సో ఇక్కడ వరకు క్లియర్ తల్లికి వందనం పథకానికి సంబంధించి. ఇందులో కనుక మీకు ఏమైనా డౌట్ కనుక ఉన్నట్లయితే నాకు కామెంట్ సెక్షన్లో అడగండి. సో అయితే ఇక్కడ డిప్లొమా చేస్తున్నటువంటి వాళ్ళకి, అదేవిధంగా ఐటీఐ చేస్తున్నటువంటి వాళ్ళకి తల్లికి వందనం వస్తుందా రాదా అని చెప్పి మీకు ఒక డౌట్ అయితే రావచ్చు. ఇక్కడ డిప్లొమా చేసేటువంటి విద్యార్థులకు సంబంధించి ఫీజు రీయింబర్స్మెంట్ అనేది రావడం జరుగుతుంది. ఐటీఐ చేసేటువంటి విద్యార్థులకు తల్లికి వందనం ఇస్తారా లేదా అనే దాని మీద క్లారిటీ అయితే లేదు. అలానే ఇక్కడ పాఠశాలకు సంబంధించి కూడా ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి, అంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చేత గుర్తింపు పొందినటువంటి పాఠశాలలో చదివినటువంటి ప్రతి విద్యార్థికి కూడా ఈ తల్లికి వందనం పథకం అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ ప్రైవేట్ స్కూల్ అయినా అయి ఉండొచ్చు, గవర్నమెంట్ స్కూల్ అయినా అయి ఉండవచ్చు. కాకపోతే గవర్నమెంట్ చేత గుర్తింపు పొందినటువంటి సంస్థలో మాత్రమే ఈ విద్యార్థికి సంబంధించి తల్లికి వందనం పథకానికి సంబంధించిన నిధులు అనేటివి విడుదలైతే కానున్నట్లు సమాచారం. ఓకేనా? సో ఇలా చాలా కండిషన్స్ ఉన్నాయి, చాలా అర్హతలు అయితే ఉన్నాయి. 1 by 1గా నేను మీకు చెప్పుకుంటూ వచ్చాను. ఇందులోని సమాచారం మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది కూడా వీడియోస్ చూసి వెళ్ళిపోతున్నారు, లైక్ చేయడం లేదు. అఫీషియల్ డేట్ కూడా నేను మీకు మెన్షన్ చేసి చెప్పాను. జూన్ 12వ తేదీన అయితే ఈ పథకానికి సంబంధించిన నిధులు అనేటివి విడుదలైతే చేస్తామని చెప్తున్నారు. అయితే నాకు కూడా ఒక డౌట్ అయితే ఉంది. ఇందులో జూన్ 12వ తేదీన ఖచ్చితంగా ఈ పథకానికి సంబంధించిన నిధులు అనేటివి విడుదలైతే చేసేందుకు ఒక 70% మాత్రమే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే 2025 మరియు 26 సంవత్సరానికి సంబంధించి విద్యా సంవత్సరం అనేది ప్రారంభం అవుతుంది. అప్పుడు కొత్త అడ్మిషన్స్ అనేటివి స్టార్ట్ అవుతాయి. సో ఈ యొక్క అడ్మిషన్స్ పనిలో ఈ యొక్క టీచర్స్ మరియు స్టాఫ్ అంతా కూడా ఈ యొక్క పనుల్లో నిమగ్నమై ఉంటారు. అయితే ఈ పథకానికి సంబంధించిన ఎలిజిబుల్ లిస్ట్ అనేది అప్డేట్ చేయాలంటే స్కూల్ యాజమాన్యం నుంచి ఫస్ట్ డేటా అనేది గవర్నమెంట్కి అయితే వెళ్ళాలి. సో కాబట్టి జూన్ 12వ తేదీన ఈ పథకాన్ని లాంచ్ చేసి మరొక తేదీలో అయితే ఈ పథకానికి సంబంధించిన నిధులను విడుదల చేసేందుకు అవకాశం అయితే ఉంటుందని నేను భావిస్తున్నాను. సో ఏది ఏమైనప్పటికీ త్వరలోనే అప్డేట్స్ అనేటివి ఈ పథకానికి సంబంధించి వస్తూనే ఉంటాయి. నేను మీకు తప్పకుండా వీడియో అనేది చేస్తూనే ఉంటాను. సో ఎప్పటికప్పుడు సమాచారాన్ని, అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తాను. సో మీరు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. తల్లికి వందనం పథకానికి సంబంధించిన నిధులు అనేటివి మీ ఖాతాల్లోకి చేరేంత వరకు వచ్చేటువంటి అప్డేట్స్ అన్నింటినీ కూడా నేను వీడియో రూపంలో అయితే తీసుకువచ్చి మీకు అందరికీ కూడా చేరవేస్తాను. సో ఇదండి ఫైనల్గా తల్లికి వందనం పథకానికి సంబంధించిన అఫీషియల్ డేట్ కూడా వచ్చేసింది. సో త్వరలోనే లబ్ధిదారుల యొక్క లిస్ట్ అనేది విడుదలవుతుంది. ఆ లిస్ట్ మీరు చూసుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. వీడియోకి లైక్ కొట్టండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.